జిల్లా కలెక్టర్ స్పందించి ఆదుకోకపోతే పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు పంచాయతీ పరిధి వడ్డిపుంత రైతులు. కాట్రేనికోన మండలం చెయ్యేరు పంచాయతీ పరిధి వడ్డిపుంతలో ఉన్న తమ పంట పొలాలు ప్రక్కనే ఉన్న చెరువుల వల్ల పంటలు నాశనమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల పంట చేసుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. తమ సమస్య గురించి ప్రభుత్వాధికారులకి తెలిసినా వారు చెరువుల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాము పంట పండించేలాగా స్వేచ్ఛనివ్వాలని అభ్యర్థించారు. లేని ఎడల పంట పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు. ఒక 5 కొంచాలు నాకు భూమి ఇచ్చారు. ఇచ్చినప్పటికీ అది చాలా బాగా పండి భూమి ఇచ్చారు. ఈవేళ నాకు 3 సంవత్సరాల నుంచి శిస్తు లేదు, ఏమీ లేదు. నా భర్త దానివల్ల నాకు ఏ ఆదాయం లేకపోయేసరికి నాకు ఇలాంటి బీడు భూములు ఇచ్చారు, ఎందుకు ఈ భూములని నన్ను కొంచెం బాధ పెట్టడం జరుగుతుంది. అందుకు దయచేసి మా యొక్క ఆడపిల్లల గోడుని విని మేము లాస్ట్ ఇయర్ కూడా ఆయన ఇంటికి వెళ్ళి మా బాధలు విన్నవించుకున్న మా ఆడపిల్లలు అందరూ. కానీ ఆయన ఏ విధంగా మాకు స్పందించలేదు. తర్వాత చెరువుల వల్ల మాకు 3 సంవత్సరాల నుంచి ఏ శిస్తు లేదు, ఏ ఆదాయం లేదు. ఏం ఆదాయం లేని భూమి నీ తల్లిగారు ఇచ్చారని నా భర్త నన్ను అనడం జరుగుతుంది. అందుకు కొంచెం మీరు స్పందించి మీ పెద్దలందరూ కూడా మాకు న్యాయం చేకూర్చాలని మీడియా పూర్వకంగా మీకు విన్నవించుకుంటున్నాను. చెరువుల వల్ల పంట నాశనం అయిపోయి అసలు ఎవరు కౌలుకి రావట్లేదు. అందులో దిగుతుంటే మనుషులోతు మొత్తం ఆకుమళ్ళన్నీ వేస్ట్ వాటర్తో మునిగిపోయి ఏ విధమైన పంటకి అసలు అది సహకరించట్లేదు. ఎవరు రైతులు కూడా దాన్ని చేయడానికి ఎవరు కూడా రావట్లేదండి. దానికి కొంచెం అడుగుతారు కానీ రైతు కూడా ఎవడో వినట్లేదు. తప్పనిసరిగా మీరు వచ్చి మరి ఈ యొక్క బీడు భూముల్ని ఈ వ్యవసాయం తీవ్రంగా ఒక పక్కన చూస్తుంటే తుఫాన్లు వచ్చి వ్యవసాయం కూలీలు వ్యవసాయం చిన్నకారు రైతులు పెద్దకారు రైతులు అంతా సర్వనాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటే ఒక పక్క ఈ చెరువులు భూస్వాములు మమ్మల్ని కనీసం నోట్లోకి ముద్ద కూడా వెళ్ళలేకుండా చేస్తున్నారు. మరి ఏ విధంగా అంటే అడుగుతుంటే అవి ఏమాత్రం పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకనంటే ఇక్కడ ఈ చెరువులు ఇచ్చింది కూడా భూస్వాములే, వాళ్ళకి లీజుకి చేసుకునే వాళ్ళు కూడా అడుగుతుంటే సరైన సమాధానం ఇవ్వటం లేదు.